నెల రోజుల నుంచి కింద సేలు పడుతున్నాయి, ఇటు అటు వర్షం వస్తుంది, తట్టుతున్నాయి, ఆగం అయిపోతున్నాయి. మేము ఏం చేయాలి? బతకాలా సాలా? సార్ ఇచ్చే ఉంటుంది ఆ పద్ధతి, కాలం నెత్తికి వచ్చింది. ఏం బద్ద పడితే నాశనం అయిపోతున్నాయి సేలు బట్టి. మళ్ళీ నిలాపాలి, రోడ్డు నిలాపాలి. నిర్లక్ష్యం ప్రభుత్వం తీసుకోవాలి. నిర్లక్ష్యం
నిలబెట్టిన తర్వాత 2 నెలలు అవుతుందన్న, 2 నెలలు అవుతుంది కానీ ఎవరు పట్టించుకుంటలేరు. బొడ్డు కోసం కాంట తెప్పించినా కూడా లోడ్ అయితే లేదు, తీసుకుపోవట్లేదు, లారీలు వస్తలేవు. ఒక్క రైతు కాదు, చాలా మంది రైతులు అట్లా కోసపడుతున్నారు. రైతు కోసం మామూలు కాదు, ఇది పెద్ద గింజ కూడబెట్టి పండించడం ఐక్యపీ వాళ్ళు నిరాశ చేస్తున్నారు. ఇది పరిస్థితి అండి రైతుది. చూడండి మొత్తం కళ్ళ వడ్లే ఉంది. కటింగ్ మళ్ళీ మిల్లు పోతే ఎంత కటింగ్ చేస్తున్నారు మిల్లు? బస్తాకి 2 కిలోలు. ఎక్కడికి పోతుంది ఇది మీకు ధాన్యం? నరసింహపురం, ఇది తిరుమల సాయి కంట, తిరుమల సాయి రైస్ మిల్, తిరుమల సాయి రైస్ మిల్, రైస్ మిల్కి వెళ్తారు. నరసింగపురమా? 2 కిలోలు తరుగు తీస్తున్నారా? డ్రైవర్కి ఇవ్వాలి అదనంగా మేము మరి లోడ్ చేయడం కోసం. మరి ఇక్కడ ప్రభుత్వం ఏమో ఎటువంటి తరుగు తీస్తలేదని రైస్ మిల్లు వాళ్ళు అంటారు. తరుగు పోతుంది, తరుగు ఇస్తారు, తరుగు ఇస్తారు 3 కిలోలు 2 కిలోలు అట్లా కట్ చేస్తున్నారు. కాంట పెట్టినాక 2 డేస్ అవుతుంది. మేము బస్తా మేము నెట్టు పెట్టిన చేపట్టామా షార్ట్ కింద మళ్ళీ తిరిగి మళ్ళీ షార్ట్ కింద 2 కిలోలు 3 కిలోలు సార్. మరి మీ యొక్క డిమాండ్ ఏంటిదన్నా? మాకు లారీలు రావాలి సార్. కాంట అయిన వెంటనే లారీల వాళ్ళు నడుచుకుని పోవాలి. అది డిమాండ్. ఇది కాలం దగ్గరికి వచ్చింది. ప్రాబ్లం లారీలు వస్తలేవు, మిల్లోడు తీసుకుంటలేడు, పోయినా కానీ దింపుతలేడు, అన్లోడ్ చేస్తలేడు సార్. మాకు లారీలు రావాలి, ఇంటికి 3 నెలలు కావస్తుంది. మన కాలం దగ్గరికి వచ్చింది. పత్తి గింజలు ఇవన్నీ అవసరం సార్. ఇప్పుడు దున్నుడు చేసుడు ఇప్పుడు ఎవరికి పైసా లేదు. పట్టాలు కప్పులు అంటే ఇంకా దేవుడు నయం. ఎక్కువ వానలు పడతలేవు, వానలు పడితే ఇటు పరిస్థితి ఏంటి సార్ మీరు చూడండి ఎట్లుందో. నేను అతి తొందరగా ఈ ఎక్స్ట్రా కట్ చేసుడు మళ్ళా లారీలు ఎమ్మడెమ్మడే ఇప్పుడు కనీసానికి 10 లారీలకు జోకినాయి ఉన్నాయి సార్. 10 లారీలకు ఉన్నాయి జోకినాయి. అవన్నీ తొందరగా కాల్ చేస్తే మేము కూడా వ్యవసాయం పనులు చూసుకుంటాం. ఇప్పుడు నార్మల్ దున్నుకోవాలి, పత్తి చేను, పత్తి గింజలకు పైసలు కావాలి. ఇప్పుడు ఇన్నే ఉండే పైసలు ఎప్పుడు పడతాయి సార్, పైసలు ఎప్పుడు పడతాయి సార్. అది తొందరగా పూర్తి అయ్యేటట్టు చేయాలని మా మనవి సార్. తిరిగిపోతే మళ్ళీ పడవలు తీసుకొచ్చి ఇప్పుడు కప్పిన ఇస్తారంటే దిగబడుతుంది సార్. మొత్తం దిగబడుతుంది మాత్రం మా ఒడ్లు అంటే మా కోసం ఊరు పట్టుకొని కావాలి. మందు తాగినా కూడా మాకు పవన పోయినాక ఒడ్లు ఉంటేంది పోతుంది సార్. ఇంట్లో పరిస్థితి ఉంది మాది. దయచేసి మాది ఏమైనా కల్పించాలి సార్. మాకు పట్టాలు లేవు, ఏం లేవు. ఇప్పుడు ఎంత పట్టాలు తీసుకురావాలి సార్. తీసుకొచ్చి యాష్ట వస్తుంది మాకైతే. ఒడ్లు పోతాయి, ఈ వాన వస్తే మాత్రం మొత్తం ఒడ్లు మాత్రం మాకు పనికి రాదు సార్. మొలకలు వెళ్తుంది, మొత్తం ఖరాబ్ అయిపోతుంది, లారీ దిగబడుతుంది అట్లా ఉంది సార్. ఈ రైతులకు 2 లక్షల రూపాయలు రైతులు తెలిపేది ఏంటంటే ఈ 2 డేస్లలో ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఒక ట్రాన్స్పోర్ట్ అంతా చేయించే బాధ్యత మనం తీసుకొని రైస్ మిల్ కూడా మారుతామని చెప్పి తీసుకున్న రైస్ మిల్ లేకుండా వేరే రైస్ మిల్ అలాట్ చేస్తారు. ఈ సాయంత్రం చేస్తారు. వీళ్ళు మాత్రం రైతులు మాత్రం అంతా సహకరించాలి. వీళ్ళు ఉన్న ట్రాక్టర్లు పెట్టుకుంటే ఆ కిరాయిలు కూడా ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. రైతులు ఎవరైనా ఎదురు పడకండి, దయచేసి ఎవరు ఇటువంటి చేయకండి. మనం అందరం రైతులు మనం చేసుకుంటే అవుతుంది. ఏదో ఆవేశంలో పోయి ఏది చేయకరు. అటువంటి ఇంతకుముందు ఒక అతను ఆవేశంగా చేసింది కానీ అటువంటి చేయకరు. ఎందుకంటే ఇబ్బంది ఎవరికో ఇబ్బంది అయితే ఇప్పుడు అందరికి ఇబ్బంది అయినట్టే. కాబట్టి అందరు రైతులు సమన్వయం పాటించండి. నేను మళ్ళీ ఎప్పటికీ ఈ రాత్రి దాకైనా మీతో సమన్వయం ఉంటే ఇక్కడ ఉపేందర్ అంతా తీసుకుని ఈ నెంబర్ తీసుకున్నా. ఎప్పుడు ట్యాగ్ అయితే నా 5 గంటలకు ట్యాగ్ అయినా కానీ మీరు చెప్తా. దయచేసి అందరు ట్రాక్టర్ మీ రైతులు ఉన్న వాళ్ళందరూ ట్రాక్టర్ పెట్టుకోపోరు. అమ్మ నువ్వు అది కిరాయిలు మాత్రం చెట్లు రాసి ఇచ్చేసాయి. మళ్ళీ వాళ్ళ కిరాయిలు కూడా ఇప్పించేసాయి. అది కట్టింగ్ ఇప్పుడు కాదు, మిల్లు కాదు, గోదాం పోతుంది. ఇప్పుడు ఈ గోదాం రైస్ మిల్ కాదు, గోదాం AWS గోదాం కానీ షిఫ్ట్ చేస్తాం ఫస్ట్. తర్వాత వాళ్ళు తాడిపత్రులు తెచ్చేయమ్మా. ఇప్పుడు తెప్పిస్తాం, తాడిపత్రులు తెప్పించి ఏర్పాటు చేస్తాం ఇప్పుడే సార్. అలాగే సార్, మరి ఇప్పుడు 2 నెలల కాంచి ఇట్నే వెయిటింగ్ చేస్తున్నారని రైతులు అంటున్నారు సార్. అక్కడ వర్షం వచ్చిన ఇబ్బంది పడుతుంది. ధాన్యం ఎక్కువ వండింది, రామిల్స్ లేవు. రామిల్స్ ఉంటే కొన్ని వేరే CMR రైస్ ఉంటాయి కదా, దానివల్ల ఇబ్బంది అయింది. మేము ట్రాన్స్పోర్ట్ ఆర్టీ వాళ్ళ దగ్గర కూడా పోయి మండల్లో ఒక 10 సెంటర్లకు తీసుకొచ్చి ఇచ్చిన లారీ వెహికల్స్ పట్టుకొని అక్కడ ఈ రోజు కూడా అయిపోయింది సార్. లక్ష్మకపల్లి టార్గెట్ ఎప్పుడైనా 10 లారీలు కానీ డబల్ వచ్చింది. దాని సార్ దేవుడు కలిసి పంట పండింది రైతులకి వాళ్ళకి. కానీ నేను కూడా తెలుసుకోను, ఎందుకంటే ఈసారి ఎక్కువ వచ్చింది పంట ఇక్కడ. సార్ ఇప్పుడున్న పరిస్థితులలో రైతే రాజా అంటారు కదా సార్. ఆ రైతు ఇవాళ ఎటువంటి పరిస్థితులు అంటే దిక్కుతోసని పత్తిలో ఉన్నారు సార్. ఇప్పుడు రైస్ మిల్ల కాడికి పోయినా కూడా అక్కడ ఉన్న కాంట్రాక్టర్ కావచ్చు, రైస్ మిల్లర్లు కావచ్చు, వాళ్ళు ఇబ్బంది పెట్టడం, కేజీకి ఇప్పుడు అక్కడ తరుగు వచ్చిందనే ఉద్దేశం మీద రైతులు పెట్టిన కాంట
కాకుండా వాళ్ళు అక్కడ పోయినాక మళ్ళీ 1 kg లెక్క తగ్గిస్తారు అనేది రైతుల యొక్క ఆరోపణ సార్. దీని మీద మీరు ఆ యొక్క రైస్ మిల్లర్ల మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? చెప్పిన అదంతా సివిల్ సప్లై DTCS ఉంటారండి, వాళ్ళకి రిపోర్ట్ చెప్తా, వాళ్ళని వాళ్ళు ఏ విధంగా వీళ్ళు టక్ షీట్ ప్రకారం ఎంత కట్ చేసినా చూసి దాని మీద చర్యలు తీసుకోమని వాళ్ళకు పురమాయిస్తాం. అటువంటి కాకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకో బాధ్యత సివిల్ సప్లై వాళ్ళకు అని రాస్తాం. చివరిగా సార్, మరి ఇప్పుడున్న పరిస్థితులలో సార్ వర్షాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్. దీని మీద రైతులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి, వారికి ఇచ్చే భరోసా ఏం కల్పిస్తున్నారు? ఈరోజు అలర్ట్ కాగానే AWS గోదాం అలర్ట్ కాగానే వీళ్ళని పంపించి ఏర్పాటు చేస్తూ ఉంటాము. కాకపోతే ఇప్పుడు ఏమన్నా సమస్య ప్రతి ఒక్క రైతు మాత్రం దయచేసి వాటిని భద్రంగా ఆసుపత్రులు ఇంకేమైనా తెప్పిస్తారు సెంట్రల్ ఇన్ఛార్జి, అవసరం ఉన్నది దయచేసి తీసుకొని కప్పుకొని ప్రస్తుతం అయితే, ఎందుకంటే మానవ వర్షం పడవచ్చు పడకపోవచ్చు, మనం దాన్ని అది చేయలేం కదా. అది ఫస్ట్ రైతులు దానికి కొద్దిగా భద్రపరిచి సహకారం చేసుకోండి. నేను ఇప్పుడు ఈ PSS అతను వస్తుంది సెక్రటరీ కూడా, ఆయన దగ్గర అక్కడ ఏమైనా ఉంటే తెప్పించి ఏర్పాటు చేస్తాం. ఇప్పుడే అలా తెప్పించి ఇప్పిస్తాం. ఎన్ని రోజులు టైం పడుతుంది సార్ ఒడ్లను పోనీకి? ఇప్పుడు సెంటర్ అయిపోయిందంటే 2 రోజులు మీకు కాలేదు, 2 రోజులు అలర్ట్ అయితే జోకినే పోతే అన్ని రోజులు ఉంటాయి, దానికి ఏం లేదు. జిల్లా కొడకండ్ల మండలం లక్ష్మకపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ IKP సెంటర్లో రైతులు 2 నెలల కాడ నుంచి ఇక్కడ ఒడ్లు పెట్టడం జరిగింది. ఇప్పటికి కూడా కొంత రైతుల ఒడ్లు అట్టనే ఉండిపోయినాయి. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయన్న ఉద్దేశం మీద రోడ్డు మీద రాస్తారోక చేశారు. రైతుల బాధ చెప్పడానికి వర్ణత తీరంగా ఉన్నది. కొనబోతే కొరివి అమ్మబోతే కొలివి అన్నట్టు తీరిలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ రైతులు ఒడ్లు అట్లనే కాంటాలు పెట్టిరు తప్ప ఇంతవరకు లారీలు రాకపోవడము, ఆ లారీలు తీసుకోపోకపోవడం ఒకటి పెద్ద సమస్యగా మారింది. అక్కడ రైస్ మిల్ల కాడికి పోయినా కూడా రైతులకి 1 కింటా మీద 2 కిలోలు తగ్గిస్తున్నారు అనేది రైతులు చేస్తున్న ఆరోపణ. దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము స్పందించి రైతులను ఎంత తొందరగా మేల్కొల్పితే అంత మంచిగా ఉంటుంది. రేపు ఎల్లుండో వర్షాలు పట్టే అవకాశాలు అన్న ఉద్దేశం మీద రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటిదాకా లక్ష్మకపల్లిలో రైతులు రాస్తారోక చేయడం జరిగింది. దీని మీద ఇప్పుడే MRO గారు వచ్చి వారికి పూర్తి భరోసా ఇచ్చి 2 రోజులలో కల్లంలో IKP సెంటర్లో 1 గింజ లేకుండా కొనే బాధ్యత మాదని భరోసా ఇవ్వడంతో రైతులు రాస్తారోక విరమించారు. కెమెరామెన్ రవితో యాకన్న గాడిపల్లి, జనగామ జిల్లా బ్యూరో.